హాయ్ అండి. నువ్వుపప్పు ఉండలు చేసుకోవచ్చు, ఉండలన్నా చేసుకోవచ్చు, చిన్న చేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, 1.5 వేసాను. చక్కగా బాగా వేపుకోవాలి. ఎంత చక్కగా వేపుకుంటే మనకి అంత బాగుంటుంది. తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ బలం కూడానండి, వెన్ను బలం. 1 గ్లాసుడు బెల్లం వేసుకోవచ్చు. చక్కగా ముదరపాకం రావాలి. ముదరపాకం వస్తే మనం ఇలా వాటర్లో చూసుకోవాలి. చూడండి, వచ్చింది ఆల్మోస్ట్. పల్లెలో కొడితే టంగమంటే మనకి చక్కగా అచ్చు బాగా వస్తుంది. ఇప్పుడు మనం నువ్వుపప్పు వేసేద్దాం. నువ్వుపప్పు గ్లాసున్నర తీసుకున్నాం కదా, వేగిస్తా. కొంచెం ఇలాచీ పౌడర్ వేసేచ్చు. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. మంచిదండి ఇది హెల్త్కి. దించేద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం దీనికి మనం నెయ్యి అప్లై చేసుకుంటే బాగా కలుపుకొని చక్కగా ఎంత అందంగా ఉంటుంది. చక్కగా చూసేదా, చాలా నీట్గా క్లాస్గా మనకు అన్నలాగే ఉంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనలో తీసుకోవచ్చు. నెయ్యి ఇలాగ అప్లై చేసుకుని చక్కగా చేస్తే ఇలా నన్నగా వస్తుంది అన్నమాట. ఇదంతా గుంటల్లో పెట్టి ఇలా చేస్తే చూడండి ఎంత అందంగా వచ్చింది. చక్కగా చూసారా? ఓకే అండి, చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా ఎంత చక్కగా ఉన్నాయో. బాయ్ అండి.